హలో అండి, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కొలత బ్లౌజ్ అయితే కరెక్ట్గా లేదు. సో కస్టమర్ ఏం చెప్తున్నారంటే ఎన్నిసార్లు బ్లౌజ్ కుట్టించినా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కుదరడం లేదు అని చెప్తున్నారు. సో అలాంటప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. దీన్ని బేస్ చేసుకునే కదా మనం కట్ చేసుకుంటాం. చూడండి, ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను ఇక్కడ స్టార్ నెక్, రౌండ్ నెక్ కూడా ఉంది, యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ అయితే పెట్టేసినాను. ఇప్పుడు ఈ విధంగా బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఈ ఫ్యాబ్రిక్ ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ అనేది నా కుడి చేతి సైడ్ ఉంది. ఈ విధంగా తిప్పడం వల్ల ఏంటి, నా ఎడమ చేతి సైడ్కి వచ్చేస్తుంది. అదే విధంగా ఈ ఓపెన్ పార్ట్ అనేవి నా సైడ్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఏ విధంగా అంటే, ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క గల్లా ఇది ఉంది చూడండి, ఇది వచ్చేసి ఈ హుక్స్, ఇది బొద్దు పార్ట్. ఈ బొద్దు పార్ట్కి ఇలా స్ట్రైట్ గా పెట్టినాం అనుకోండి, దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం. కానీ ఇలా ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా నెక్ దగ్గర, ఇది ఇలా పెట్టినాం అనుకోండి, ఈ విధంగా పెడితే దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం. సో ఇప్పుడు ఈ విధంగా తీసుకునేటప్పుడు ఇక్కడ ఏమన్నా కట్టింగ్స్ అవుతున్నాయో చూసుకోవాలి. అదే విధంగా ఇక్కడ ఏమన్నా కట్టింగ్స్ అవుతున్నాయో చూసుకోవాలి. ఒకవేళ కట్టింగ్స్ అయితే ఎలా చేసుకోవాలి అంటే, ఏం లేదు, మనం పైకి కిందికి ఇటు జరుపుకుంటూ సెట్ చేసుకోవాలి. ఎక్కడ కూడా సెట్ అయితలేదు అని అనుకున్నప్పుడు ఏం చేయాలి, ఇంకా మనకి అతుకులు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం కదా, తీసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అవుట్లైన్ బార్డర్ అయితే వేస్తాను నేను. ఇక్కడ చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను బ్లౌజ్ యొక్క వెనకాల భాగంతో యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ పెట్టేసినాను. ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్, ఇది వచ్చేసి లాస్ట్ లైన్. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఏం కట్ చేసుకోవాలి అంటే, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేసుకుందాం. సో మరి నెక్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అంటే, కొలత బ్లౌజ్ ఎంత ఉందో అంత చెక్ చేసుకోండి. కొలత బ్లౌజ్ నెక్ అయితే ఒకవేళ అవసరం ఉంటే వాళ్ళు చెప్తారు కదా, పైకి కానీ కిందికి కానీ జరుపుకోమని. ఇక్కడైతే కొలత బ్లౌజ్ది 7 ఇంచులు ఉంది. సో యాజ్ ఇట్ ఈస్గా పెట్టమని చెప్పినప్పుడు ఇదే విధంగా తీసేసుకోండి. లేదు కొంచెం పైకి కానీ కిందికి కానీ జరపండి అని అంటే పైకి కిందికి జరిపేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ మూల దగ్గర నుండి 1.5 ఇంచుకి మార్కింగ్ తీసేసుకొని సైడ్కి ఒక 1/4 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. ఓకే, ఈ విధంగా సైడ్కి 1/4 ఇంచ్ ఎక్కువ తీసేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే, మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్ కరెక్ట్గా రౌండ్గా యూ షేప్ లాగా వస్తుంది. ఒకవేళ ఈ విధంగా తీసుకోకపోతే మనకు గుంజినట్టుగా వీ షేప్ లాగా అయితే వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో నెక్. నెక్స్ట్ ఏం కట్ చేసుకోవాలి అంటే చంక భాగం. ఇప్పుడు చంక భాగం కోసం అయితే ఇక్కడ ఆల్రెడీ మనం వెనకాల పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దానికి ఇట్లా స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసేసుకోండి. ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కంటే ఎక్కువ, ఒక 1/2 ఇంచ్ కంటే తక్కువ తీసేసుకొని ఇలా ఒక లైన్ మార్కింగ్ పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇక్కడే ఈ మూల దగ్గర ఎంత ఉండాలి అంటే, ఈ మూల దగ్గర వచ్చేసి ఒక 1 ఇంచ్ అయితే ఉండాలి. ఈ విధంగా తీసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చంక భాగంలో ముడత అనేది రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా అద్దినట్టుగా అయితే కుదురుతుంది. సో మీకు ఎక్కడ కూడా ముడత వచ్చే ఛాన్సెస్ అయితే ఉండవు. ఓకే, మన ఛానల్లో చంక కొలత ఏ విధంగా తీసుకోవాలి పర్ఫెక్ట్గా, అదే విధంగా ఏ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి అని సెపరేట్ వీడియో అయితే ఉంది. ఒకసారి అవసరం ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి. నేనైతే లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ 2 పాయింట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఏ విధంగా తీసుకోవాలి, అదే కదా మన డౌట్. దానికంటే ముందు ఏ సైజ్ బ్లౌజ్ అయినా కూడా కింది నుండి 2 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఓకే, కింది నుండి ఈ విధంగా 2 ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఓకే, నెక్స్ట్ బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉందో చూసుకోవాలి. ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత అయితే 32 ఇంచులు ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మనం వెనకాల భాగం కట్ చేసుకున్నాం కదా, అక్కడ 32. ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉంది అంటే 32 ఇంచులు ఉంది. అంటే 30 కంటే ఎక్కువ ఉన్నట్టు కదా. ఇప్పుడు 30 కంటే ఎక్కువ ఉంటే ఈ లైన్ నుండి కిందికి 1 ఇంచ్ తీసేసుకోండి. ఒకవేళ 30 కంటే తక్కువ ఉంది అనుకోండి, ఇలా 1/2 ఇంచ్ అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఎంత తీసుకుంటున్నాను నేను, 1 ఇంచ్ తీసుకుంటున్నాను. ఈ విధంగా 1 ఇంచ్ తీసుకొని ఒక లైన్ మార్కింగ్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఏ సైజ్ బ్లౌజ్ అయినా కూడా మనకి ఇక్కడ ఒక మెయిన్ డాట్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చే డాట్ ని మనం మెయిన్ డాట్ అంటాం. ఈ మెయిన్ డాట్ కుదిరితే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ మొత్తం కుదురుతుంది. దానికి ఏ విధంగా తీసుకోవాలి అంటే, ఇక్కడ నుండి ఇక్కడికి ఏ సైజ్ అయినా 2.5 ఇంచులు తీసుకోండి. ఓకే, నెక్స్ట్ నడుము కొలత 30 కంటే తక్కువ ఉంటే ఇక్కడ నుండి ఇక్కడికి 2.5 తీసుకోండి. ఎక్కువ ఉంది అనుకోండి 11 ఇంచులు తీసుకోండి. ఇది మనకి 32 ఉంది కదా, అంటే 30 కంటే ఎక్కువ కదా, 11 ఇంచులు తీసుకుంటున్నా. ఒకవేళ ఎక్కువ ఉండి ఇంకా చెస్ట్ అనేది ఎక్కువ ఉంది అనుకోండి, 3 ఇంచులు తీసుకున్నా ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ అంటాం. అదే విధంగా ఇప్పుడు ఇక్కడ నుండి పైకి ఒక 1 ఇంచ్ తీసేసుకోండి. ఇది హుక్స్ కాజా సైడ్. ఇటు సైడ్కి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మనం స్కేల్తో కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. ఓకే, కానీ కొందరికి ఈ విధంగా తీసుకున్నా కూడా కుదరదు. ఎవరికి కుదరదు అంటే, వాళ్ళు కొందరు ఏమంటారంటే
ఉండడం చిన్ననే ఉంటారు, నాకు డీప్ నెక్ కనబడాలి, కింద ఎక్కువ ఉండాలి అనేది వాళ్ళకి అవసరం ఉన్న బ్లౌజ్ యొక్క కొలత 13.5 ఉన్నా కూడా 14.5 ఒక ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నారు అనుకోండి, ఈ మెథడ్లో కట్ చేస్తే వాళ్ళకి ఫ్రంట్ పట్టు వచ్చేసి కిందికి సాగినట్టుగా వచ్చేస్తుంది. సో ఏ విధంగా అంటే ఆటోమేటిక్గా మనం కొలతలు తీసుకొని కట్ చేస్తే తెలుస్తుంది. కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనకు ఆ మెథడ్ అయితే తెలియదు, ఎందుకంటే ఒకరు కొలత బ్లౌజ్ ఇస్తారు, కస్టమర్ వేరే వాళ్ళది మనకి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు తెలియదు. అందుకనే కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి, ఓకేనా. ఒకవేళ కొందరు ఏంటి అంటే ఇప్పుడు నార్మల్గా కొందరు సినిమా హీరోయిన్స్ ఏంటి వాళ్ళకి బ్లౌజెస్ అనేవి షార్ట్ ఉంటాయి, అంటే పొడుగు అనేది తక్కువ ఉంటుంది. ఈ విధంగా పెట్టినప్పుడు ఏంటి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది కుదరదు. అంటే ఏమవుతుంది, ఈ పార్ట్ అనేది సరిపోదు. అప్పుడు ఏమవుతుంది, ఈ లైన్ అనేది చెస్ట్ పైకి ఎక్కొచ్చినట్టుగా అవుతుంది. సో ఆ విధంగా కాకుండా ఉండాలి అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడుగు కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉంటే మనకి ఏం ప్రాబ్లం ఉండదు, ఓకే. ఒకవేళ మీరు ఇప్పుడు ఈ విధంగా కుట్టుకున్నప్పుడు కూడా ఏమైనా చేంజెస్ కావాలి అని అనుకుంటే ఈ పొడుగు అనేది పైకి కిందికి జరుపుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు, ఓకే. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్. ఈ మెయిన్ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే మెయిన్ డాట్ యొక్క పొడుగు 2.5 ఇంచులు అయితే తీసేసుకోండి. 2.5 ఇంచులు తీసేసుకొని ఇలా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్. ఇక్కడ పైన ఒక పావించ్ వదిలేసేయండి, ఎందుకోసం అంటే కుట్టు కోసం. ఈ విధంగా వదిలేసి ఇక్కడ వరకు ఉంది కదా, ఇది కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్. నెక్స్ట్ ఇవి రెండు కుట్టిన తర్వాత ఆటోమేటిక్గా షేప్ అనేది కనబడుతుంది కదా, ఇది వచ్చేసి మనకి థర్డ్ డాట్, ఇది వచ్చేసి మనకి ఫోర్త్. ఇక్కడ మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది ఇట్లా రౌండ్ షేప్లో రావాలి అనుకుంటే ఇవి కొంచెం దూరం క్లోజ్ చేసేసేయండి. లేదు మనకి షార్ప్గా ఉండాలి అనుకుంటే కొంచెం దగ్గరికి తీసుకొచ్చుకోండి, అంటే ఇట్లా దగ్గరికి వచ్చినాయి అనుకోండి షార్ప్గా వస్తుంది. అదే విధంగా తీసుకున్నప్పటికీ ఇక్కడ ఏంటి అంటే ఈ పొడుగు అనేది నాకు హుక్స్ కాజా పట్టి పొడుగు ఎక్కువైతుంది అక్కయ్య, పెద్దగా వద్దు కొంచెం తగ్గించండి అంటారు. అలా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది దీనికంటే 1/2 ఇంచ్ తగ్గించుకొని ఈ విధంగా తగ్గించుకోండి. కానీ ఈ డాట్ అనేది మార్కింగ్ చేసిన తర్వాత మాత్రమే తగ్గించుకోవాలి. లేదు అంటే ఏమైతే ఈ డాట్ అనేది పైకి జరిగిపోతుంది, అప్పుడు చెస్ట్ పాయింట్ చూడకుండా పైకి జరగడం వల్ల సెట్ కాదు. ఈ డాట్ మార్కింగ్ చేసిన తర్వాతనే ఇక్కడ 1/2 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. నెక్స్ట్ ఏంటి, ఇంకా ఇక్కడ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్కువ తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకుంటే మనకి హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మెయిన్ డాట్ ఇట్లా స్టిచ్ చేయడం వల్ల ఏంటి అంటే సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు క్లాత్ అనేది సరిపోదు. అప్పుడు ఏం చేయాలి అంటే నడుము కొలత 30 కంటే తక్కువ ఉంటే ఒక 1/2 ఇంచ్ తీసుకోండి, 30 కంటే ఎక్కువ ఉంటే 3/4 ఇంచ్ తీసుకోండి. ఇక్కడ ఎంత ఉంది, 32 ఇంచులు ఉంది, అంటే 30 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 3/4 ఇంచ్ తీసేసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా కలిపేసుకున్నారనుకోండి, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు కూడా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. అదేవిధంగా ఇక్కడ భుజం అనేది జారకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్లో తీసేసుకోండి. మనం వెనకాల భాగం సైడ్ తీసుకుంటాం కదా, సేమ్ వెనకాల భాగంకి ఎక్కడైతే తీసుకుంటామో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా తీసుకోండి. మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా అద్దినట్టుగా అయితే కుదురుతుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.